అందరికీ నమస్కారం. ఇవాళ మన తుని నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా నా పేరు ప్రకటించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా కృతజ్ఞతలు, నా పాదాభివందనాలు. అలాగే మన యువనేత శ్రీ నారా లోకేష్ గారికి నా కృతజ్ఞతలు. నన్ను వెన్నుతట్టి నడిపించి నాకు ఎప్పుడు అండగా ఉండే మా నాన్నగారికి నా పాదాభివందనాలు. మన తుని నియోజకవర్గంలో 40 ఏళ్ల తర్వాత ఒక మహిళకి అవకాశం వచ్చింది. యువత ఇంకా మహిళల రాజకీయ ఎదుగుదలకు ఎప్పుడూ టీడీపీ జనసేన ఎప్పుడూ ముందుంటాయి. ఆ రాజకీయ ఎదుగుదలకు ఎప్పుడూ టీడీపీ జనసేన వల్లనే సాధ్యం. అలాగే నా ప్రయారిటీ వచ్చేసి ఎప్పుడూ మహిళలు ఇంకా యువత. వారి సమస్యలు పరిష్కరించడానికి నేను అలాగే మన తుని నియోజకవర్గంలో గత 4.5 ఏళ్లుగా ప్రజా సమస్యలు చాలా నెగ్లెక్ట్ అయ్యాయి. ఇవన్నీ పరిష్కరించడానికి మీరందరూ నాకు సహకరిస్తారని, నాకు ఎప్పుడు అండగా తోడుగా ఉంటారని ఆశిస్తున్నాను. అలాగే మీడియా వారు కూడా ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి నాకు తోడుగా ఉంటారని, సహకరిస్తారని ఆశిస్తున్నాను. నేను టీడీపీ జనసేన సైనికుల్ని కోరేది ఒకటి, మనం అందరం కలిసి పనిచేద్దాం. మన పార్టీ జెండాని అలాగే ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్దాం. తప్పకుండా విజయం మనం సాధిద్దాం. ఇప్పటికే చాలా ఊర్లు తిరిగాను. అన్ని ఊళ్లలో ప్రజాస్పందన చాలా బాగుంది. రాబోయేది మన ప్రభుత్వం, టీడీపీ జనసేన ప్రభుత్వం. తప్పకుండా మనం టీడీపీ విజయం సాధిస్తుందని తునిలో ఆశిస్తున్నాను. జై హింద్, జై తుని, జై తెలుగుదేశం, జై జనసేన. ఈ రాజకీయ అవకాశం అనేది వారసత్వంగా అనుకోను నేను. దీన్ని దేవుడు మనల్ని ఒక పొజిషన్ లో ఆల్రెడీ నిల్చోబెట్టాడు. అక్కడ నుంచి మనం ఎంపవర్ చేసుకుంటా పోవాలి. అక్కడ నుంచి ఆల్రెడీ నాన్నది 30 ఏళ్ల రాజకీయం, 40 ఏళ్ల రాజకీయ జీవితం ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ అంతా మేము చూసాం. వారు నా వెనక ఉండి నాకు తప్పకుండా రాజకీయ ప్రవేశం ఇచ్చారు. ఇప్పుడు తప్పకుండా ముందు కూడా నాకు సహకరిస్తారు. అలాగే మా తుని ప్రజలు మమ్మల్ని, మా కుటుంబాన్ని ఎంతో నమ్మారు. వాళ్ళందరూ మాకు తోడుగా ఉంటారని మేము ఆశిస్తున్నాం. తాండవ షుగర్ ఫ్యాక్టరీ అనేది మళ్ళీ మన టీడీపీ వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేయాలన్నదే మా మెయిన్ ప్రొపగాండా. ప్రజలకి నేను ఒకటే చెప్తున్నాను, ఇక నుంచి నేను ఇక్కడే ఉంటాను. నన్ను నమ్మి తప్పకుండా తునిని అభివృద్ధి చేస్తాను. ఇక నుంచి ఇక్కడే ఉంటాను. మీరు ఎప్పుడైనా నన్ను వచ్చి కలవచ్చు. మీ సమస్యలకు తప్పకుండా పరిష్కారం చేస్తానని మాటిస్తున్నాను. థ్యాంక్ యూ.